హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. మా ఊర్లో ప్రేయర్ జరుగుతుంది అన్నాను కదా, ఎల్ఈఎఫ్ చర్చ్. ఇది మొత్తం వచ్చి 1 lakh పైనే వస్తారు. ఈసారి 2 lakhs మంది వచ్చారు అని అంటున్నారు. మరి నేను మాత్రం 1 lakh పైన మినిమం అంత ఉన్నారు అనుకుంటున్నాను, కానీ చాలా మంది వచ్చారంట. ఇది మా వారు అత్తమ్మ హోటల్ దగ్గర ఉండిపోయేసరికి నేనే పిల్లల్ని తీసుకొని పిల్లలకి బొమ్మలు అవి కొనిద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాను. పాపం నడవలేక అంతమంది జనంలోని ఎంత అవస్థపడ్డారు. కానీ దగ్గరే, మా ఇంటికాడ నుంచి కొంచెం 5 minutes 10 minutes పట్టిద్ది వెళ్ళాలంటే నడుచుకొని. బండి వచ్చినా సరే వెళ్ళలేమండి, ఎందుకంటే అంత రష్గా ఉన్నారు కదా, బైక్ కూడా వెళ్ళదు అని ఇద్దరు మాత్రం అయినా నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే బొమ్మల కోసం వస్తున్నారు కదా, అందుకోసం వస్తున్నారు. చూసారా ఎంతమంది ఉన్నారు. ఇంకా నేను తక్కువ మంది తీసానండి, ఫుల్ ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు లాస్ట్ డే అండి, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఊర్లో అందరూ 6 days ఉండి వెళ్ళిపోతే చాలా బోర్ అనిపించింది. చాలా బాగా జరిగిందండి ప్రేయర్స్ అయితే. ఇది వచ్చి చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎల్ఈఎఫ్ చర్చి. అది ఎల్ఈఎఫ్ది జాషువా దానియేల్ గారు అని తెలిసే ఉంటుంది, అయ్యగారి పేరు. చాలా బాగా జరిగిద్దండి. ఇలాగ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, రాకుండా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ అండి నాకు ఒక కామెంట్ చేయండి. ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇలా ప్రేయర్స్ మాకు తెలుసు, మేము వచ్చాము, లాస్ట్ ఇయర్ వచ్చాము, అంతకుముందు వచ్చాము అని ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ నాకు ఒక్క కామెంట్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదిగోండి జున్ను, మా వారికి చాలా ఇష్టం జున్ను అంటే. ఆయన రాలేదని నేను తీసుకోలేదు, పిల్లలు తినరని చెప్పేసి. ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఆ టర్నింగ్ తిరిగితే ఇంకా అక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఆంటీ వాళ్ళు అందరూ. అక్కడ కూర్చుందాం అని చెప్పేసి పిల్లలకి బొమ్మలు కొనిచ్చి అక్కడ ఈవినింగ్ దాకా కూర్చుందాం, ఇంక ప్రేయర్స్ అయిపోద్ది, సందడంతా అయిపోద్దని కాసేపు ఉన్నట్టు ఉంటుందని తీసుకొని వెళ్ళాను. లాస్ట్ అందరూ వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది. అంతమంది ఉండి వెళ్ళిపోతే ఆ ఊర్లో అనేది బోర్ కొట్టిద్ది, చాలా బోర్ కొట్టిద్ది. అదిగోండి అందరు రిటర్న్ అయిపోతున్నారు. ఫస్ట్ 2 days 3 days అలాగా నేను తీయలేకపోయాను, అక్కడ బిజీ అయిపోవడము, మర్చిపోవడము అలా అయింది చాలా వరకు. ఇంతకుముందు వీడియో చిన్న బిట్ తీశాను అప్పుడు మీకు. ఇప్పుడైతే కొంచెం లాస్ట్లో గుర్తొచ్చి ఇంకా మీ అందరికీ ప్రేయర్స్ చూపిస్తానని చెప్పాను కదా, అందుకే లాస్ట్ ఒక బిట్ తీశాను. ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళు అప్పటికే అలసిపోయారు, ఇంక దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ముందు సాటర్డే రోజు కొనిచ్చాను, మళ్ళీ సండే రోజు కూడా బొమ్మలు చాలా కొనిచ్చాను. ఇదిగోండి చెట్లు, ఈ చెట్లలో కూడా కొన్ని చెట్లు నేను తీసుకున్నాను, మా ఆంటీ వాళ్ళకి ఇచ్చాను. నేను వేయలేదు, నేను వేస్తుంటే మీకు చూపించేదాన్ని ఏమేమి చెట్లు తీసుకున్నానో, వీడియో వ్లాగ్ చేసేదాన్ని. తెలియదు. మా పిల్లలు బొమ్మలు కొనుక్కున్నారు కదా, అది కూడా ఒకరోజు ఏమేమి తీసుకున్నారో ఈసారి వ్లాగ్లో నేను చూపిస్తాను. వచ్చేసామండి. అది అక్కడే స్కార్ఫ్స్ తగిలించున్నారు కదా, అదే దీని వెనకాలన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఆంటీ వాళ్ళది, అందరిది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాము. చాలాసేపు కూర్చొని ఈవినింగ్ దాకా ఉండి అన్నీ తీసేసి అందరూ వెళ్ళిపోయి చిన్న బొమ్మలు ఉంటాయి తీసుకొని ఈవినింగ్ చిన్నగా ఇంటికి వెళ్ళాము. ఇంకా హాలిడేస్ కూడా అయిపోయింది సండే తోటే. ఇంకండి కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే తొందరగా వచ్చేస్తే బాగుండు అని అనిపించేటట్టు ఉంటుంది ప్రేస్ జరిగినప్పుడు. ఇంకా ఉండాలి అని కూడా అనిపిస్తుంది, కానీ కుదరదు కదా, 6 days పెడతారు. ఇదిగోండి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. తర్వాత మళ్ళీ ఇంకోండి పిల్లలకి ఏమన్నా కొనిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. అదిగోండి బొమ్మలు అవన్నీ. ఇంకా లోపల వైపు అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ బయట ఎంట్రన్స్ అది. మా అమ్మ నేను పిల్లలు వెళ్ళాము. వెళ్ళి ఇంకా చిన్నవి వాళ్ళు కొనుక్కుంటారు కదా పిల్లలు అన్నప్పుడు, ఇంట్లో బొమ్మలు ఉన్నా సరే మళ్ళీ వాళ్ళు ఇది కావాలి అది కావాలి అంటారు కదా. వాళ్ళ డాడీకి తెలియకుండా నేను చాలా వాటికి కొనిచ్చాను. వాళ్ళ డాడీకి చెప్పలా, తిడతాడని చెప్పేసి. వాళ్ళ డాడీకి బొమ్మలు అంటే ఇంట్లో చాలా ఉన్నాయి కదా అని చెప్పి తిడతాడు, బొమ్మలు ఏమన్నా తీసుకుంటే. తింటే ఏమన్నాడు కానీ బొమ్మలు తీసుకుంటే మాత్రం ఊరుకోడు. అదిగోండి చాలా బాగున్నాయి. కానీ అక్కడ ఏంటంటే ఏదైనా 100 అండి. లోపల వైపు వెళ్తే అక్కడ ఏది ఇంకా అడగడానికి ఉండదు, ఏదైనా 100 rupees. ఏది తీసుకున్నా 100 ఇచ్చేయాల్సిందేమాట, ఇంకా రేట్ ఏమి ఉండదు. అలాగా బొమ్మలన్నీ తీసుకొని చెట్లు తీసుకొని కాసేపు చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లలు చాలాసేపు ఆడుకున్న తర్వాత ఈవినింగ్ 7 అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 1కి వచ్చాము, మళ్ళీ ఈవినింగ్ 7 అయింది వెళ్ళేసరికి. ఇదిగోండి చెట్లు తీసుకున్నాను. ఆ చెట్లు వైట్ కలర్ది, పింక్ కలర్, ఎల్లో కలర్ది 3 తీసుకున్నాను. ఇదిగో వైట్ చాలా బాగుందండి. అసలు పింక్ కలర్ అయితే అసలు సూపర్ ఉంది. మొత్తం కలిపి ఒకే చెట్టు అంట అది. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ చెట్టు. ఆంటీ వాళ్ళకి ఇస్తే ఆంటీ వాళ్ళు వేసుకొని ఉన్నారు.
చాలా బాగా నచ్చింది ఆ చెట్టు అయితే నాకు. ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా వరకు వేయడం మానేసామండి. కోళ్ళని, కుక్కలని అంతా అసలు మేకలు అవన్నీ వచ్చి లాగేస్తుంది. మా ఇంటికాడ చెట్లు చాలా వరకు మానేసాము వేయడము. ఇదిగోండి ఇంకా అన్నీ తీసేసుకొని ఇదిగోండి ప్రేయర్. ఓకే, చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఒక్క కామెంట్ చేయండి, మాకు తెలుసు మేము వచ్చాము అని చెప్పేసి. ఇవ్వండి ఇలా జరిగినాయి ప్రేయర్స్ అనేది. చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా. చూసారు కదా ఎంతమంది వచ్చారో. నేను చూపించింది కొంతవరకేనండి, ఇంకా చాలా వరకు జనం ఉన్నారు, చూపించలేకపోయాను నేను పనుల వల్ల. ఓకే, అందరికీ బాయ్ బాయ్.